తిరుమల కల్తీ నెయ్యి కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసు విచారణలో సిట్ వేగం పెంచింది. అరెస్టు చేసిన 4 నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. బోలేబాడా డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమల్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ విజయకాంత్ చావ్లా, ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్లు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లకు కీలక అంశాలను వెల్లడించింది. అలానే కల్తీ నెయ్యి కేసులో అరెస్ట్ చేసిన 4 A2 నుంచి A5గా చేర్చింది. అలాగే A8గా వైష్ణవి డైరీ సీఈఓ సబల్ షమీముల్లా ఖాన్ను పేర్కొంది. అయితే నిందితులు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మొబైళ్లను ఆఫ్ చేసి కొత్త ఫోన్లు కొనుగోలు చేసి డిజిటల్ ఆధారాలు నాశనం చేయాలని ప్రయత్నించారని అధికారులు చెబుతున్నారు. పైగా ఫోన్లు పోయాయని తప్పుడు సమాచారం ఇచ్చారని రిపోర్టులో తెలిపింది. 2019లోనే టీటీడీకి బోలేబాబా డైరీ నెయ్యి సరఫరా చేసినట్టు సిట్ గుర్తించింది. 2022లో ఈ సంస్థ ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించినప్పటికీ ఆ తర్వాత వైష్ణవి డైరీ పేరుతో మళ్లీ సరఫరా కొనసాగించినట్టు విచారణలో తేలినట్టు రిపోర్టులో స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ సంస్థ నెయ్యి సరఫరాకు ఒప్పందాన్ని పొందినప్పటికీ ఉత్తరప్రదేశ్కి చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ, తిరుపతికి చెందిన వైష్ణవి డైరీ ద్వారా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు నిర్ధారించారు సిట్ అధికారులు. అసలైన ఉత్పత్తి సామర్థ్యం కన్నా ఎక్కువగా చూపించి ఏఆర్ డైరీ టెండర్ దక్కించుకున్నట్టు తెలిపారు. వార్షిక పాలు, నెయ్యి ఉత్పత్తిని తప్పుడు లెక్కలతో చూపించి టెండర్ సాధించినట్టు స్పష్టం చేశారు. అసలు 945.6 మెట్రిక్ టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉన్న 3072 మెట్రిక్ టన్నులుగా సంస్థ చూపించినట్టు తెలిపారు. అంతేకాకుండా టెండర్ సాధించేందుకు బోలేబాబా డైరీ నుంచి ఏఆర్ డైరీ 70 లక్షలు బదిలీ జరిగినట్టు తేల్చారు. టెండర్ కోసం అవసరమైన 51 లక్షల డిపాజిట్ మొత్తాన్ని కూడా బోలేబాబా సంస్థే చెల్లించిందని గుర్తించారు. 2024లో ఏఆర్ డైరీకి టెండర్ 319.80 కిలోగ్రాములుగా ధరకు కేటాయించబడింది. అయితే ఇదంతా అసలు నెయ్యి ధరకు తక్కువగా ఉండటంతో కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించింది. టెండర్ దాఖలు సమయంలో 2024 మార్చి 12న చెన్నై నుంచి పీపీ శ్రీనివాస్ తప్పుడు డాక్యుమెంట్లు అప్లోడ్ చేశారు. దీనిని డైరెక్టర్ పొమిల్ జైన్ సూచనల మేరకు చేసినట్టు తెలిపారు. ఏఆర్ డైరీకి ప్రతి కిలో నెయ్యికి 2.75 నుంచి 3 వరకు కమిషన్ ఇస్తామంటూ వైష్ణవి, బోలేబాబా డైరీలు రహస్య ఒప్పందం జరిగినట్టు ప్రత్యేక కమిటీ రిపోర్టులో పొందుపరిచింది. మరోవైపు వైసీపీ నేత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఓవైపు టీడీపీలోని పరిటాల ఫ్యామిలీతో వైరల్గా నడుస్తోంది. ఇప్పుడు సొంత పార్టీలోనే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్తో ఆధిపత్య పోరు హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా పోలీసులపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. నియోజకవర్గంలోని కనకానపల్లి మండలం గుంతుపల్లిలో వైసీపీ కార్యకర్తపై కత్తితో దాడి చేసిన ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఘాటైన విమర్శలు చేశాడు. పరిటాల కుటుంబానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పోలీసులకు సిగ్గుండాలని, పోలీసులు పరిటాల కుటుంబం గుమస్తాలు, వాచ్మెన్లు కాదని విమర్శించారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వర్గీయులు వైసీపీ కార్యకర్త చాకలి నరసింహులు దాడి చేయించారని ఫైర్ అయ్యారు. వైసీపీ కార్యకర్తపైనే దాడి చేసి తిరిగి వైసీపీ కార్యకర్తపైనే అక్రమంగా కేసు నమోదు చేశారని మండిపడ్డారు. అయితే పాత కక్షల నేపథ్యంలో చాకలి నరసింహులపై దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, గోరంట్ల మాధవ్ మధ్య వివాదం ముదురుతోంది. రాప్తాడు నియోజకవర్గంలో గోరంట్ల మాధవ్ యాక్టివ్గా తిరగడంపై ప్రకాష్ రెడ్డి వర్గీయులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో కొందరు నేతలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తోపుదుర్తి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వారిపై వేటు వేయకుంటే పార్టీకి కష్టాలు తప్పవని ప్రస్తావించారట. దీంతో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కి చెందిన కొందరు అనుచరులపై వేటు వేసింది. దీంతో ఆగ్రహించిన రామగిరికి చెందిన మండల నాయకులు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేస్తామంటూ పోస్టులు పెట్టడం కలకలం రేపింది. తన వర్గానికి చెందిన కొందరు నేతలపై పార్టీ వేటు వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఇలా అయితే పార్టీ మనుగడ కష్టమేనని అభిప్రాయాన్ని సహచరుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. మరి రానున్న ఈ రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెంత ముదురుతుందో అని చర్చ జరుగుతోంది. మరి అసంతృప్తి నేతలు వైసీపీలోనే కొనసాగుతారా లేక మరో పార్టీలోకి మారతారా అనేది తెలియాల్సి ఉంది.